శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జూలై 10, 2025 గురువారం పౌర్ణమి రాత్రి 2:05 వరకు. నక్షత్రం పూర్వాషాఢ. వర్జ్యం మధ్యాహ్నం 2:52 నుండి 4:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:55 వరకు. మరలా మధ్యాహ్నం 3:16 నుండి 4:08 వరకు. శుభ సమయం ఉదయం 6:15 నుండి 7 వరకు. మరలా సాయంత్రం 6:10 నుండి 7 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. ఈరోజు గురువుల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులను పొందండి. రామాయణ మహాభారత పఠనం ప్రారంభించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. సన్నిహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. వృషభ రాశి. ఆస్తి వ్యవహారాలలో ఎదురైన చికాకులు కొంతవరకు తీరుతాయి. వివాహం, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. మిథున రాశి. కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు కొంతవరకు తీరుతాయి. కర్కాటక రాశి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు. సింహరాశి. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో ఎదురైన చికాకులు కొంతవరకు తీరుతాయి. కన్యారాశి. కాంట్రాక్టులు అతి కష్టం మీద దక్కించుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలలోని వారికి కొంత అనుకూలంగా ఉండును. తులారాశి. మీలోని ప్రతిభకు గుర్తింపు పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వృశ్చిక రాశి. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సంతానమునకు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. ధనస్సు రాశి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మకర రాశి. కొత్త కార్యక్రమాలు, వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుంభరాశి. భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. నమస్కారం.